నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఓబీసీ క్యాస్ట్ సెన్సస్ని కండక్ట్ చేసి ఓబీసీస్కి ఎడ్యుకేషన్ యాజ్ వెల్ యాజ్ ఎంప్లాయ్మెంట్ అండ్ లోకల్ బాడీస్లో రిజర్వేషన్ని 42%కి పెంచాలనేసి ఒక లెజిస్లేషన్ని పాస్ చేసి ఆ పర్టికులర్ లెజిస్లేషన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవల్ కోసం పంపించింది. సో దీని మీద బీజేపీ ఇప్పుడు ఎలాంటి స్టాన్స్ తీసుకుంటుంది ఏంటిది అనేది అయితే చాలా కీన్గా ఉంది. ఇది బీజేపీకి చావో రేవో అన్న సమస్యగానే ఉండేదానికి ఆస్కారం ఉంది. అండ్ తెలంగాణలో జరిగినటువంటి ఓబీసీ క్యాస్ట్ సెన్సస్లో మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో ఓబీసీ పాపులేషన్ 56.33% ఉంది. సో ఈ 56.33% ఉన్నటువంటి ఓబీసీ పాపులేషన్లో 42% ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ యాజ్ వెల్ యాజ్ లోకల్ బాడీ ఎన్నికల్లో పోటీ చేసే వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వాలనేసి ఒక డెసిషన్ తీసుకొని ఒక లెజిస్లేషన్ పాస్ చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తన అప్రూవల్ కోసం పంపించింది. ఇక్కడ బీజేపీ ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటుంది అనేది మాత్రం చాలా క్లియర్గా వెయిట్ చేయాల్సిన అంశం. సో ఈ పర్టికులర్ ఆస్పెక్ట్లో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తెలంగాణ నుంచి ఇక్కడ బీఆర్ఎస్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేసింది నంబర్ 1. అండ్ బీజేపీకి కాంగ్రెస్ పార్టీ తర్వాత అధికారంలోకి వస్తుంది మేమే అనేసి ఎగురుతున్నటువంటి బీజేపీ పార్టీకి కొంచెం డిస్కంఫర్ట్ జోన్లో పెట్టే ప్రయత్నం చేసింది. కేసీఆర్ గారిని బీఆర్ఎస్ పార్టీని ఎందుకు డిస్కంఫర్ట్ జోన్లో పెట్టింది అనుకుంటే ఇక్కడ మనం ప్రధానంగా చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగినటువంటి లోకల్ బాడీ ఎన్నికల్లో రిజర్వేషన్స్ ఏవైతే లోకల్ బాడీస్లో ఉన్నాయో ఆ రిజర్వేషన్స్ని ఓబీసీ కులాలకు సంబంధించినటువంటి దాన్ని బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్కి దగ్గర 34% నుంచి తగ్గించేసి 34%కే రిజర్వేషన్ తీసుకొచ్చి ఎన్నికలు జరిపి బీసీలకు కొంచెం అన్యాయం జరిగిందనేది ఒక వాదన ఉంది. అయితే ఈ ఓబీసీ క్యాస్ట్ సెన్సస్ జరిగిన తీరు ఇదంతా జరిగినప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రొయాక్టివ్గా అయితే లేదు. బీఆర్ఎస్ పార్టీ నుంచి కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఆన్ గ్రౌండ్ లేకపోవడం ఒకటి ఈ పర్టికులర్ అంశం మీద అగ్రెసివ్గా మాట్లాడేదానికి. రెండో పక్క అంతకుముందు ఓబీసీల గురించి తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో దాన్ని ఆ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని ఆ పార్టీనే కాంట్రాడిక్ట్ చేసిద్దని ఒక నిర్ణయంతో బీఆర్ఎస్ పెద్దగా దీని మీద మాట్లాడేదానికి పెద్దగా ఇంట్రెస్ట్ అయితే చూపట్లేదు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి గారు బీజేపీ యాజ్ వెల్ యాజ్ బీఆర్ఎస్ ఇద్దరిని ఇరుకుని పెట్టే ప్రయత్నం చేశారు. ఓబీసీ క్యాస్ట్ సెన్సస్ యాజ్ వెల్ యాజ్ ఓబీసీస్కి ఎంప్లాయ్మెంట్ అండ్ పొలిటికల్ ఆపర్చునిటీస్ పెంచే ప్రయత్నంలో భాగంగా ఇక్కడ మనం చూడాల్సింది బీజేపీ వాళ్ళు ఇప్పుడు ఓబీసీ క్యాస్ట్ సెన్సస్ గురించి బీసీ ప్రధాని అని ఎగిరెగిరి పడే వీళ్ళు ఇప్పుడు బీసీకి సంబంధించినటువంటి ఎంప్లాయ్మెంట్, ఎడ్యుకేషన్ యాజ్ వెల్ యాజ్ లోకల్ బాడీస్లో రిజర్వేషన్ పెంచే బిల్ని కేంద్రానికి పంపినప్పుడు బీజేపీ పార్టీ బీసీల కోసం నిలబడే పార్టీ అయితే బీజేపీ పార్టీ నిజంగా ఓబీసీ ప్రధానిని పెట్టి ఉన్నట్లయితే ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం పాస్ చేసి పంపినటువంటి బిల్ ఏదైతే ఉందో దానికి అప్రూవల్ ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉంది. ఇవ్వని పక్షంలో ఇక్కడ బీజేపీకి 2-3 హార్డిల్స్ ఉన్నాయి. ఒకటి రాజ్యాంగం ఈ పర్టికులర్ బిల్కి అసెంట్ ఇవ్వాలంటే ఒకటి రాజ్యాంగ సవరణ చేసి పార్లమెంట్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎలా అయితే కాన్స్టిట్యూషనల్ సీలింగ్ని పెంచి 10% రిజర్వేషన్ ఇచ్చారో అలా ఇప్పుడు ఓబీసీస్కి ఎస్సీ ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ యాజ్ వెల్ యాజ్ లోకల్ బాడీ ఎన్నికల్లో పోటీ చేసేదానికి ఆ రిజర్వేషన్ సీలింగ్ లిమిట్ని పెంచాలంటే ఒకటి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. చేయని పక్షంలో బీజేపీ యొక్క ద్వంద్వ విధానం ఓబీసీ ప్రధాని అంటారు, బీసీల కోసమే బీజేపీ పార్టీ ఉందని చెప్పే మాట ఏదైతే ఉందో అది కంప్లీట్గా ఒక డొల్లతనం అని బయటపడేదానికి ఆస్కారం ఉంది. రెండో పక్క తెలంగాణలో ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చేది మేమే అని చెప్పినప్పుడు తెలంగాణలో ఓబీసీ సమాజం దగ్గరగా మోర్ దెన్ 50% ఉన్నటువంటి సమాజంలో బీసీలకు సంబంధించినటువంటి బిల్లు కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీ పాస్ చేసి పంపిన తర్వాత దీని మీద ఒక నిర్ణయం తీసుకోకపోతే అది ఖచ్చితంగా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి డెట్రిమెంటల్గా మారేదానికి ఆస్కారం ఉంది. నంబర్ 1. నంబర్ 2, ఇప్పుడు ఓబీసీ క్యాస్ట్ సెన్సస్ గురించి బీజేపీకి చేతిలో ఇప్పుడు బాల్ కంప్లీట్గా ఉంది. నేషన్ వైడ్గా ఓబీసీకి సెన్సస్ చేయాలా లేదా, చేస్తే ఎలా చేయాలి, చేస్తే రాజ్యాంగబద్ధమైన సవరణలు ఏమైనా చేయాలా లేదా అనేది ఇప్పుడు బీజేపీ మెడకి ఈ పెద్ద ఈ గండం అయితే చుట్టుకొని ఉంది. దీన్ని ఇప్పుడు బీజేపీ ఏం చేయాలి? రాబోయే కొద్ది రోజుల్లో మనకు చూసుకుంటే బీహార్లో, ఉత్తరప్రదేశ్లో అండ్ ఓబీసీ పాపులేషన్ ఎక్కువగా ఉన్నటువంటి 2 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో జరిగే క్రమంలో ఈ ఓబీసీ ఏదైతే తెలంగాణ ప్రభుత్వం పాస్ చేసిన లెజిస్లేషన్ ఏదైతే ఉందో, బిల్ ఏదైతే ఉందో దానికి కేంద్ర ప్రభుత్వం మద్దతు ఇస్తుందా ఇవ్వదా, ఇవ్వకపోతే ఆ పర్టికులర్ రాష్ట్రాల్లో యూపీ, బీహార్లో ఓబీసీ యొక్క ఓట్ షేర్ ఏదైతే ఉందో బీజేపీకి తగ్గించేదానికి బీజేపీ ఓబీసీలకు అగెనెస్ట్గా పనిచేస్తుందని చెప్పేదానికి ఈ పర్టికులర్ బిల్ అయితే చాలా పెద్ద మొత్తంలో ఉపయోగపడేదానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే ఓబీసీ సెంట్రిక్గా ఉత్తరప్రదేశ్ యాజ్ వెల్ యాజ్ బీహార్లో పాలిటిక్స్ ఆల్మోస్ట్ 3-4 దశాబ్దాలుగా జరుగుతూ ఉంది. 3-4 దశాబ్దాలుగా ఓబీసీ సెంట్రిక్ జరుగుతున్నటువంటి పాలిటిక్స్లో వాళ్లకు కావాల్సినటువంటి పొలిటికల్ షేర్, ఎడ్యుకేషనల్ షేర్ ఆర్ ఎంప్లాయ్మెంట్ షేర్ ఇవ్వని పక్షంలో ఖచ్చితంగా బీజేపీ అక్కడ దోషిగా నిలబడేదానికి ఆస్కారం ఉంది. దీన్ని కాంగ్రెస్ పార్టీ చాలా పెద్ద మొత్తంలో ఉత్తరాది రాష్ట్రాల్లో ఓబీసీ పాపులేషన్ ఎక్కువ ఉన్న రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఓబీసీ క్యాస్ట్ సెన్సస్ని ఇంప్లిమెంట్ చేసి కేంద్రానికి పంపితే కేంద్రం దానికి మద్దతు ఇవ్వట్లేదు. కేంద్ర ప్రభుత్వం బీసీలకు ఆపోజిట్ అనేసి ఒక బ్రాండ్ వేసేదానికి మాత్రం ఈ పర్టికులర్ బిల్ అయితే చాలా పెద్ద మొత్తంలో హెల్ప్ అయ్యేదానికి ఆస్కారం ఉంది. అండ్ ఇక్కడ దీనికంటే ముందు బీహార్ ప్రభుత్వం కూడా
2023లో ఒక లెజిస్లేషన్ పాస్ చేసింది సీలింగ్ ఆఫ్ రిజర్వేషన్ లిమిట్ని 65%కి పెంచుకుంటా. దాన్ని పాట్నా హైకోర్టు అప్హెల్డ్ చేసినప్పటికీ సుప్రీంకోర్టు ఆ పర్టికులర్ చట్టాన్ని కొట్టేసింది. ఆ సుప్రీంకోర్టు పర్టికులర్ చట్టాన్ని కొట్టేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఈ పర్టికులర్ అంశంలో లెజిస్లేషన్ తీసుకొచ్చేదానికి సముఖం చూపల. కానీ అంతకుముందు నరేంద్ర మోదీ 2019లో గెలిచేదానికి ఈడబ్ల్యూఎస్ అని ఒక చట్టాన్ని తీసుకొచ్చి ఫార్వర్డ్ కమ్యూనిటీస్కి 10% రిజర్వేషన్ ఇచ్చేదానికి చట్టాన్ని తీసుకొచ్చాడు. కానీ ఇప్పుడు ఓబీసీ కమ్యూనిటీస్కి ఈ కాన్స్టిట్యూషనల్ సీలింగ్ని 50% కంటే ఎక్కువ రిజర్వేషన్ ఇవ్వచ్చు అనే ఒక పర్టికులర్ చట్టాన్ని దేశానికి బీజేపీ కానీ ముందుకు రాకపోతే రాబోయే కొద్ది సంవత్సరాలు 1 or 2 yearsలో ఖచ్చితంగా ఈ ఓబీసీ క్యాస్ట్ సెన్సస్ అవ్వనివ్వండి, ఓబీసీ బిల్ ఏదైతే ఉంది ఈ ఓబీసీ వాళ్ళని మెయిన్ స్ట్రీమ్ సొసైటీలో వాళ్ళ యొక్క ప్రాముఖ్యాన్ని పెంచే పర్టికులర్ అంశం ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా బీజేపీకి డెట్రిమెంట్లుగా మారేదానికైతే ఆస్కారం అయితే చాలా పెద్ద మొత్తంలో కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఈ పర్టికులర్ ఓబీసీ క్యాస్ట్ సెన్సస్ విషయం అండ్ ఓబీసీ రిజర్వేషన్ అంశం ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారు పట్టు వదలకుండా 2023 నుంచి 22 నుంచి మొదలుపెట్టారు. 23 నుంచి చాలా ఇంటెన్స్ మేనర్లో ఓబీసీ క్యాస్ట్ సెన్సస్ దేశవ్యాప్తంగా ఎంత అవసరమో దాని ప్రాముఖ్యతను గురించి ఓడిపోయినప్పటికీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ, తర్వాత జరిగిన వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ రాహుల్ గాంధీ గారు ఈ పర్టికులర్ అంశాన్ని వదలకుండా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక్కడ రాజకీయంగా బీజేపీ ఏదైతే రామ మందిరాన్ని అడ్డం పెట్టుకొని మండల్ కమిషన్ తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో ఓబీసీల్లో కొంత పట్టు సాధించింది. అండ్ 2014 పార్లమెంట్ ఎన్నికలకు వెళ్తున్న క్రమంలో ఓబీసీ ప్రధాని అని చెప్పి ఇంకొంచెం ఓబీసీ ఓట్ని కన్సాలిడేట్ చేసుకునే ప్రక్రియ చేసిండు. అండ్ ఉత్తరప్రదేశ్, బీహార్ లాంటి రాష్ట్రాల్లో అయితే యాదవ్ వర్సెస్ ఓబీసీ కమ్యూనిటీస్ని కన్సాలిడేట్ చేసుకుని బీసీల్లో కూడా చీలికి తీసుకొని రాజకీయంగా పబ్బం గడుపుకునే పని అయితే చేస్తూ ఉంది. ఈ పర్టికులర్ జంక్షన్లో రాజకీయంగా బీజేపీ ఓబీసీ సెన్సస్ మీద ఓబీసీలకి రిజర్వేషన్ పెంచే అంశంలో బీజేపీ కానీ తన వైఖరిని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ద్వారా తెలపకపోతే, లేకపోతే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చట్టాన్ని చేసి బీసీలకు ప్రాముఖ్యతను పెంచే విషయంలో కానీ వెనకడుగు వేయగలిగితే మాత్రం ఖచ్చితంగా ఇది కాంగ్రెస్ పార్టీకి ఒక పెద్ద అడ్వాంటేజ్గా మారేదానికైతే ఆస్కారం ఉంది. అండ్ తెలంగాణ రాష్ట్రంలో కూడా బీజేపీ మాట్లాడితే ప్రత్యామ్నాయం మేము అని ఎగురుతున్న వీళ్ళు ఈ పర్టికులర్ అంశాన్ని తెలంగాణ అసెంబ్లీ పాస్ చేసి పంపినటువంటి చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం కానీ కన్సెంట్ ఇవ్వకపోతే తెలంగాణ రాష్ట్రంలో కూడా బీజేపీకి ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యేదానికి ఆస్కారం ఉంది. ఓ పక్క బీసీలకు మేము ప్రాధాన్యతనిస్తామని చెప్తారు, ఇంకో పక్క బీసీ సమాజం మేలు కోరి పాస్ చేసినటువంటి బిల్ని కేంద్ర ప్రభుత్వం దీనికి అప్రూవల్ తెలపకపోతే, దీనికి అసెంట్ ఇవ్వకపోతే రాబోయే రోజుల్లో బీజేపీ తెలంగాణలో కూడా ఇబ్బంది పడేదానికి ఆస్కారం ఉంది. సో ఓవరాల్గా బీజేపీ ఇన్ని రోజులు బీసీని మేము ఏదో చేస్తున్నామని చెప్పి నమ్మబలికిచ్చి ఈడబ్ల్యూఎస్ అనే ఒక చట్టాన్ని తీసుకొచ్చి అప్పర్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీకి రిజర్వేషన్ ఇచ్చారు. కానీ బీసీ ప్రధాని ఉండి ఓబీసీ క్యాస్ట్ సెన్సస్ కండక్ట్ చేసేదానికి ముందుకు రావట్లా. లేకపోతే తెలంగాణ లాంటి రాష్ట్రాలు ఓబీసీ సెన్సస్, లేకపోతే బీహార్ లాంటి రాష్ట్రాలు ఓబీసీ సెన్సస్ని కండక్ట్ చేసి ఓబీసీ సెన్సస్ ద్వారా ఈ బీసీ ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్ పెంచాలనే ఒక చట్టాన్ని పాస్ చేసినప్పుడు ఆ చట్టాన్ని జ్యుడిషియరీ ద్వారా అడ్డుకునే ప్రయత్నం ఏదైతే ఉందో ఈ బూటకపు చర్య ఏదైతే ఉందో బీజేపీది పక్క బీసీ ప్రధాని అంటారు, బీసీలకు సంబంధించినటువంటి చట్టాలు వస్తే వాటిని ఎదుర్కొంటున్న విధానం ఏదైతే ఉందో వీటిని ఖచ్చితంగా రాబోయే రోజుల్లో బీజేపీకి మాత్రం ఒక ఇబ్బందికర పరిణామంగా మారేదానికైతే చాలా క్లియర్ కట్గా సూచనలు అయితే కనిపిస్తున్నాయి. అన్ని రోజులు రాజకీయంగా మనం ఆడిన ఆట కరెక్ట్గా సాగుద్ది అని చెప్పుకునేదానికైతే లేదు. సో ఈ రకంగా చూసుకుంటే ఓబీసీ క్యాస్ట్ సెన్సస్ చుట్టూ జరుగుతున్నటువంటి రాజకీయాలు రాబోయే రోజుల్లో బీజేపీకి డెట్రిమెంటల్గా మారేదానికైతే చాలా క్లియర్ ఇండికేషన్స్ అయితే ఉన్నాయి. థ్యాంక్ యూ.